మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ మేనేజర్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. హలో అండి హలో అండి. చంద్రశేఖర్ గారు. అవునండి. బ్యాంకాక్ పటాయా అవును. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఓన్లీ బ్యాచిలర్స్ కనేవాళ్ళు కానీ అవును. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫ్యామిలీస్ బ్యాంకాక్ పటాయా, రైటర్స్ బ్యాంకాక్ పటాయా, డైరెక్టర్స్ బ్యాంకాక్ పటాయా, అవునండి. షూటింగ్స్ బ్యాంకాక్ పటాయా. అవునండి. అంటే ఓన్లీ బ్యాచిలర్స్ కోసం మాత్రమే కాదు. కాదండి. చిన్నపిల్లలు ఎంజాయ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, కాస్త ఏజ్డ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు. యెస్. బ్యాంకాక్ పటాయా అనేది కంప్లీట్ ఫ్యామిలీ డెస్టినేషన్ అయిపోయింది. అవునండి. సో, అలా అయిందంటే ఎంతమంది వెళ్ళొస్తూ ఉంటారు. కరెక్ట్. మరి మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గరున్న ప్రోగ్రామ్ ఏంటండి? సో, మనకి బ్యాంకాక్, పటాయా వచ్చేటప్పటికి 4 నైట్స్, 5 డేస్ ప్యాకేజ్ అండి. హ్మ్. ఈ 4 నైట్స్, 5 డేస్‌లో కూడా మనం 3 నైట్స్ పటాయాలో ఉంటాం. 1 నైట్ బ్యాంకాక్‌లో ఉంటాం. ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 36,999 అండి. చాలా తక్కువ రూ. అమౌంట్. 37,000లో మీరు ఇంటర్నేషనల్ డెస్టినేషన్‌లో 5 రోజులు గడిపి చక్కగా ఎంజాయ్ చేసి వచ్చే డెస్టినేషన్ వన్ అండ్ ఓన్లీ బ్యాంకాక్ అండ్ బ్యాంకాక్ పటాయా. పటాయా. బ్యాంకాక్ అండ్ పటాయా. సో, మీరన్నట్టు అంతకుముందు అది బ్యాచిలర్ అని కాదండి. అది హ్మ్. ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ డెస్టినీ. యెస్, అడల్ట్స్‌కి ఉంటుంది. బట్ అది ఒక ఏరియాలో ఉంటుంది. మనకి చక్కని ఫ్యామిలీ డెస్టినేషన్ బ్యాంకాక్ అండ్ పటాయా. హ్మ్. సో, మనకి ఇక్కడి నుంచి 3 ఫ్లైట్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో, ఓన్లీ 3½ అవర్స్ జర్నీ 37,000 రూపీస్‌లోనే అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి, వందలాది మంది ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి బ్యాంకాక్ ట్రావెల్ చేస్తున్నారండి. హ్మ్. సో, అదేంటంటే ఎవర్‌గ్రీన్ అనుకోవచ్చు. 365 డేస్ కూడా మనం ట్రావెల్ చేయొచ్చు బ్యాంకాక్‌కి. సో, మనకి ఫస్ట్ డే బ్యాంకాక్‌లో దిగినప్పటి నుంచి అక్కడి నుంచి పికప్ చేసి మనం ఫస్ట్ పటాయా వెళ్తామండి. మన ఐటినరీలో ఫస్ట్ పటాయా. పటాయా సిటీకెళ్తాము. ఆ పటాయా సిటీకెళ్ళే దారిలోనే మనము టైగర్ టోపియా అనే ఒక ఏరియా ఉంటుంది. హ్మ్. ఆ టైగర్ టోపియాలో మనోళ్ళు ఫ్రెష్ అప్ అవుతారు అండ్ బ్రేక్‌ఫాస్ట్ అరేంజ్ చేస్తాం అక్కడ. సో, అక్కడికెళ్ళిన తర్వాత అక్కడేంటంటే మనం పిక్చర్స్ అది చూస్తాం. టైగర్‌ని పట్టుకొని ఫోటోస్ తీసుకుంటారు. అవును. లయన్ పెట్టుకొని అది ఆ ఏరియాలో నిజమే ఉంటుందనమాట. టైగర్సే అవును. కదండీ అవి. నిజం టైగర్సేనండి. సో, దానికేంటంటే కస్టమర్స్ వాళ్ళు ఓన్‌గా పే జేసుకోవాల్సొస్తుందక్కడ. మనకి సఫిషియంట్ టైమ్ ఉంటుంది. సో, బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్న తర్వాత ఎవరైనా అట్లా ఫోటోలు దిగాలంటే వెళ్లి ఫోటోలు దిగి రావచ్చు. అక్కడి నుంచి బయలుదేరి పటాయా 1 అవర్ ఉంటుందండి. 1 అవర్‌లో మనకి బిగ్ బుద్ధా వ్యూ పాయింట్ అని ఉంటుంది. ఆ బిగ్ బుద్ధా వ్యూ పాయింట్‌లో మనం పటాయా యొక్క కోస్టల్ లైన్ మొత్తం కనపడుతుందండి హుహు. అక్కడ. అది చూసుకున్న తర్వాత హోటల్‌కొస్తాం. హోటల్ చెక్ ఇన్ అయిన తర్వాత ఈవినింగ్ మనం అల్ కదర్ షో అని షోకెళ్తామండి. ఓకే. ఆ థియేటికల్ షో మనము ఎక్స్‌పెక్ట్ చేయము. ప్రపంచంలోని నంబర్ 1 అంటే అతిశయోక్తి కాదు. హ్మ్. అంత అద్భుతంగా ఉంటుంది ఆ 'అల్‌కాదర్' షో. అదేంటంటే మనకి లైవ్ షో విత్ మ్యూజిక్, డాన్స్, లైట్ షో. హ్మ్. చాలా బావుంది. మనం కనురెప్ప వేశామా అని కూడా మనకు తెలీదనమాట. అంత అద్భుతంగా వాళ్ళ కాస్ట్యూమ్స్ కానియండి, స్టేజ్ డెకరేషన్స్ కానియండి, లోపల సీనరీ చేంజ్ అవ్వటం గానియండి, అవన్నీ ఎంత అద్భుతంగా మెటిక్యులస్‌గా ప్లాన్ చేసుంటుందనమాట. ఒక అద్భుతమైన చూసొస్తాం. ఒక షో చూసొస్తాం. హ్మ్. తర్వాత మనము హోటల్‌కొచ్చేస్తాం. దాని తర్వాత సెకండ్ రోజు అక్కడ పటాయా అనేది మనకి ఒక బీచ్ సిటీ అండి. అక్కడి నుంచి కొరల్ ఐలాండ్ అని టూర్‌కెళ్తాం. హ్మ్. అక్కడి నుంచి స్పీడ్ బోట్‌లో గనుక డైరెక్ట్‌గా వెళ్ళగలిగితే 20-30 మినిట్స్ స్పీడ్ బోట్‌లో ట్రావెల్ చేస్తాం. సో, మనకి బ్యాంకాక్, పటాయాలో ఒక అడ్వెంచరల్ యాక్టివిటీస్ ఉన్న సిటీ అది పటాయా. సో, మనం ఆ కొరల్ ఐలాండ్‌కెళ్ళే దారిలో ఫస్ట్ స్టాప్ ఒక ప్లాట్‌ఫార్మ్ దగ్గర వాళ్ళు స్టాప్ చేస్తారు. ఆ ప్లాట్‌ఫార్మ్ దగ్గర ఎవరైతే అడ్వెంచర్స్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం చక్కటి ప్యాకేజెస్ సేల్ చేస్తారు. వాటర్ గేమ్స్. వాటర్ గేమ్స్ అంటే పారాసైలింగ్ ఉంటుంది. అండ్ అండర్ సీ వాకింగ్ ఉంటుంది. జెట్ స్కీ ఉంటుంది. బనానా బోట్. ఎవరికి తగ్గట్టు వాళ్ళు అక్కడ చూజ్ చేసుకొని వాళ్ళు పేమెంట్ చేసుకుంటే ఆ స్పోర్ట్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. హ్మ్. వద్దు నాకు భయం అన్నారనుకోండి తర్వాత వాళ్ళందరిని తీసుకొని మనం కొరల్ ఐలాండ్ తీసుకెళ్తాం. హుహు. కొరల్ ఐలాండ్ మనకు డెసిగ్నేటెడ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ చక్కగా బీచ్‌లో ఎంజాయ్ చేయొచ్చు. 1 అవర్, 1 ½ అవర్ చక్కగా బీచ్ స్నానాలు చేయాలనుకుంటే బీచ్ స్నానాలు చేయొచ్చు. అయిపోయిన తర్వాత మనం బ్యాక్ వచ్చేస్తాం పటాయాకి మళ్ళీ. వచ్చిన తర్వాత మనకి థర్డ్ డే రోజంతా కూడా లీజర్ ఉంటుంది. ఎందుకంటే పటయాలో నంబర్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నాయండి. హ్మ్. ఎవరికి తగ్గట్టు వాళ్ళకి అట్రాక్షన్స్ ఉన్నాయి. మన టూర్ మేనేజరు, టూర్ గైడ్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారని దాని ప్రకారం వాళ్ళ పేమెంటు ప్లస్ వెహికల్స్ అంతా కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఆ పేమెంట్ చేసుకుంటే చాలు చక్కగా తీసుకెళ్తారు. ప్లస్ ఎవరైనా ట్రెడిషనల్ మసాజ్ కావాలంటే మసాజ్‌కి కూడా తీసుకెళ్తారు. సో, ఇవన్నీ కూడా థర్డ్ డే రోజు ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. హ్మ్. తర్వాత ఫోర్త్ డే రోజు మనము చెకౌట్ చేసుకొని బ్యాంకాక్ సిటీ వస్తాం. ఓకే. బ్యాంకాక్ సిటీ పటాయా థాయిలాండ్‌కి నుంచి మనం బ్యాంకాక్ వచ్చేసాం. బ్యాంకాక్ వచ్చేస్తాం. బ్యాంకాక్ అనేది థాయిలాండ్ క్యాపిటల్ సిటీ. సో, దాని సిటీ టూర్ ఉంటుంది. ఆ సిటీ టూర్‌లో మనకి 2 ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయండి. బుద్ధ టెంపుల్స్. హ్మ్. ఒకటొచ్చేటప్పటికి మార్బల్ టెంపుల్ అని, రెండోది గోల్డెన్ బుద్ధ టెంపుల్ అని.
ఈ గోల్డెన్ బుద్ధ టెంపుల్‌లో బుద్ధ భగవానుడు కంప్లీట్ గోల్డ్‌తో స్టాచ్యూ ఉంటుందండి. హ్మ్. వాళ్ళకి చాలా స్పిరిచ్యువల్ ప్లేస్ కూడా అక్కడ. సో, అది చాలా అద్భుతంగా దాన్ని డిజైన్ చేశారు ఆ టెంపుల్. అది చూస్తాము. అక్కడి నుంచి మళ్ళీ మార్బల్ టెంపుల్ ఎళ్తాం. అది కంప్లీట్‌గా మార్బల్‌లో ఉంటుందండి. అది రాయల్ ఫ్యామిలీ విజిట్ చేసే టెంపుల్స్ అన్నమాట. మార్బల్ టెంపుల్. అక్కడ బుద్ధ భగవాన్ దర్శనం చేసుకుంటాము. చేసుకొని ఆ రోజు బ్యాంకాక్‌లో ఉంటాం. నెక్స్ట్ డే రోజు షాపింగ్. హ్మ్. బ్యాంకాక్‌లో ఇందిరా మార్కెట్ అని ఉంటది. అక్కడ దొరకని వస్తువు ఉంటూ ఉండదు. తక్కువ ధరలో దొరుకుతాయి మనకి. ఫ్యాబ్రిక్ చాలా బావుంటదండి ఫ్యాబ్రిక్ కాస్ట్యూమ్స్. బావుంటుంది. లెదర్ గూడ్స్ బావుంటాయి. ఓకే. సో, మనకి మీరన్నట్టు ఫ్యాబ్రిక్ అంటే బట్టలు రకరకాల బ్రాండెడ్ బట్టలు కూడా దొరుకుతాయి. ఇవన్నీ షాపింగ్ చేసుకొని మనకి ఫిఫ్త్ డే రోజు బయలుదేరి మనం హైదరాబాద్ వస్తాం. హ్మ్. వీటన్నిటికి ప్యాకేజ్ ఓన్లీ రూ. 37,000 మాత్రమే. ఒకవేళ మనం వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ ఏమైనా యెస్. పెట్టుకోవాలనుకున్నామనుకోండి 50,000లో అయిపోతది. యాహ్! అది 50,000 చాలా ప్లస్ చిన్న ప్లస్ అమౌంట్. లంచ్, డిన్నర్ ఉండదు కాబట్టి లంచ్, డిన్నర్ ఇంక్లూడ్ చేసుకొని మీరు వాటర్ స్పోర్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మీకు అరౌండ్ 45లో అయిపోతుందండి. హ్మ్. టూర్ అంతా కూడా. వాటర్ స్పోర్ట్స్ వద్దు. ఓన్లీ లంచ్, డిన్నర్ ఒక 5,000 అంటే ఆల్‌మోస్ట్ 40లో అయిపోతుంది మీకు. అంతే. అటువంటి డెస్టినేషన్ ప్రపంచంలో ఇండియాకి దగ్గరలో ఎక్కడా లేదు. హ్మ్. అంత తక్కువలో. అండ్ ఫుల్ ఎంజాయ్ ఫుల్ చేయొచ్చు. ఎంజాయ్ చేయొచ్చు. 365 డేస్ ఎప్పుడైనా ఎళ్లి రావచ్చు. అందుకని ఒక్కసారి వెళ్ళినోళ్ళు మళ్ళీ మళ్ళీ బ్యాంకాక్ వెళ్ళొద్దామా అని అనుకుంటా ఉంటారు. ఎందుకంటే ఎందుకంటే తక్కువ అమౌంట్ కాబట్టి. తక్కువ అమౌంట్ దగ్గరలో. అవును. మనకి ఇండియాలో ఏ ప్లేస్‌కెళ్ళినా కూడా అంతకన్నా అమౌంట్ ఎక్కువే అవుతది. హ్మ్. అందువల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ డెస్టినేషన్ ఎళ్లి రావచ్చన్న ఉద్దేశం ఉంటే గనక ఫస్ట్ చాయిస్ నేను చెప్పేదేంటంటే అండి బ్యాంకాక్ అండ్ పటాయా విజిట్ చేసి రండి. హ్మ్. ఈ రూ. 37,000 అని ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా అద్భుతంగా ఈ ప్యాకేజ్ డిజైన్ చేసి ఇచ్చిందండి. సో, మాకున్న 12 బ్రాంచెస్‌లో కూడా మా ఎక్స్‌పర్ట్ స్టాఫ్ అంతా కూడా దీని గురించి చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కస్టమర్స్ అందరూ కూడా దగ్గరలో ఉన్న బ్రాంచెస్ విజిట్ చేయండి. విజిట్ చేసి బ్యాంకాక్ పడే ఒక ప్యాకేజ్ తెలుసుకొని డేట్స్ మనకి ఇయర్ వైస్ క్యాలెండర్ ఆల్రెడీ ఉంటుందండి మన దగ్గర. సో, హ్మ్. దాని ప్రకారం వాళ్ళు ఏ మంత్ వెళ్ళాలనుకుంటున్నారు, ఏంటి కూడా చూజ్ చేసుకోవచ్చు. జనవరి అంటే మనకి దీనికేంటి ఒక 1 మంత్ బిఫోర్ చెప్పినా సరిపోతుంది. ఓకే. సో, బ్యాంకాక్ వెళ్ళాలనుకునేవాళ్ళు 1 మంత్ బిఫోరు మా బ్రాంచెస్‌కి అప్రోచ్ అయితే, మా వాళ్ళు మీకు ఏ డేట్స్ ఉన్నాయి, ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నా అని ఆ ఎక్స్‌పర్ట్ స్టాఫ్ అంతా కూడా చక్కగా వివరిస్తారు కాబట్టి, బ్యాంకాక్ పడే చక్కగా చూసి ఎంజాయ్ చేసి రండి. అండ్ గ్రూప్‌తో వెళ్ళాలనుకుంటే గ్రూప్‌తో వెళ్ళొచ్చు. యాహ్! గ్రూపే అండి. ఇవన్నీ కూడా ఫ్యామిలీతో గ్రూపే. వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో యెస్. కూడా మనం వెళ్ళొచ్చు. చెప్పిన ఈ రూ. 37,000 ప్యాకేజ్ అయితుంది అది గ్రూప్ ప్యాకేజ్ అండి. హుహు. సో, ఇంకెవరైనా అట్లా గాదు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి స్పేస్ కావాలనుకుంటారు. సో, మనకి పర్సనల్ స్పేస్ కావాలి. పర్సనల్ స్పేస్ కావాలనుకుంటారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు నలుగురైనా వెళ్ళొచ్చు, ఆరుగురైనా 8 మంది ఆళ్ళకి తగ్గట్టుగానే మనం ఈ ప్యాకేజ్‌లో ఉన్నయన్నీ కూడా మనం అరేంజ్ చేసి ఇస్తాం. ఓకే. వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన వాళ్ళెళ్ళే డేట్ నుంచి మళ్ళీ వచ్చే వరకు గూడా మన స్టాఫ్ వాళ్ళని ఫాలో చేసుకుంటా ఉంటారు. అక్కడ లోకల్ స్టాఫ్ ఉంటారు. ఓకే. లోకల్ స్టాఫ్ కూడా వాళ్ళతో టచ్‌లో ఉండి, వాళ్ళకి సంబంధించిన అరేంజ్‌మెంట్స్ అన్నీ కూడా చేసిస్తా ఉంటారండి. హ్మ్. సో, త్రూఔట్ ది ఇయర్ ఎప్పుడైనా వెళ్లి త్రూఅవుట్ ద రావచ్చు. ఎప్పుడైనా ఎళ్లి రావచ్చు. అండ్ అంటే చాలా తక్కువ గంటలు వెళ్లి అవునండి. రావడానికి. యెస్. సో, నేచర్‌ని ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. యెస్. అండ్ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. చిన్న పిల్లలతో కూడా వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఎక్కడ మనం అంటే వాటర్ గేమ్స్ మనం పార్టిసిపేట్ చేసినా అవును. ఏంటో బ్యాంకాక్, పటాయా దగ్గర చాలా బావుంటది చాలా అంటూ బావుంది. ఉంటారు. అండర్ సీ వాకింగ్ అనేది ఇంకెక్కడ లేదండి. హ్మ్. ఆల్‌మోస్ట్ పటాయాలో బావుంటుంది. హ్మ్. చాలా అది చాలా బావుంటుంది. బావుంటుంది. సో, పిల్లలు, పెద్దలు అందరూ వెళ్లి రావచ్చు. బ్యాంకాక్, పటాయా అంటే ఓన్లీ బ్యాచిలర్స్ కానీ ఒకటి అని ముద్ర పడింది కానీ అలా ఏం లేదు. ఏం ఈ లేదండి. మధ్య కాలంలో అందరూ వెళ్ళొస్తున్నారు యెస్. అండ్ చాలా తక్కువ ప్యాకేజ్ కూడా. 37,000లో మీరు వెళ్ళొచ్చేయొచ్చు. అవునండి. అండ్ మనకి ఇంకా షాపింగ్ కావాలి, ఇంకేమన్నా కావాలనుకుంటే మనం ఎక్స్‌ట్రా పెట్టుకోవచ్చు. అవును. అట్లయినా సరే రౌండ్ ఫిగర్ 50,000 అండి. అంతేనండి. మనం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఏస్తున్నామంటే 50,000 అనేది చాలా చిన్న అదే అమౌంట్. చెప్పండి డొమెస్టిక్ రేట్‌లలో ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ప్యాకేజ్ వెళ్ళి వచ్చేయొచ్చు. వెళ్ళొచ్చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? దానికన్నా తక్కువ. యెస్. డొమెస్టిక్ ప్యాకేజ్ కన్నా తక్కువలో ఎళ్లి రావచ్చు. అవును. ఇప్పుడు మనం నార్త్ వెళ్ళామనుకోండి, సిక్కిం అట్లా వెళ్ళామనుకోండి రూ. 1,00,000 అవుతుంది. ఈజీగా అవుతుందండి. వెళ్లి రాలేము. యెస్. సో, ఎవరైనా బ్యాంకాక్, పటాయా వెళ్ళాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం అండి. కింద స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నంబర్‌కి కాల్ చేయండి. మన ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి టోటల్‌గా 12 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగుళూరులో కూడా బ్రాంచ్ ఉంది. నియరెస్ట్ బ్రాంచ్‌ని ఒకసారి విజిట్ చేయండి. ఆర్ ఎల్స్ ఫోన్ త్రూ కూడా మీకు వాళ్ళు చక్కటి ఆన్సర్స్ ఇస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే క్లారిటీ ఇస్తారు. మీరెప్పుడు వెళ్ళాలి? ఏంటి? ఎప్పుడు వెళ్తే మంచిది? ఇవన్నీ వాళ్ళే మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం ఒక్క ఫోన్ కాల్ చేయండి. మీ ప్రోగ్రామ్‌ని చక్కగా డిజైన్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి.